మార్నింగ్ అమ్మా. పొద్దున పైకి వచ్చావు. ఏంటి నువ్వేం చేస్తున్నావు పొద్దున పైకి? జుట్టు అసలు పాడైపోయింది, అసలు డ్రై అయిపోయింది. ఏసీలో కూర్చుంటున్నాను. ఫీవర్స్ కూడా వచ్చాయమ్మా. చాలా కొద్దిగా మందార పూలు పోసుకొని మిక్సీలో వేసుకొని పెట్టుకుందాం నెత్తికని. ఏం పనిలేదా అమ్మా, ఎందుకు ఈ మందారాలు? అట్లానే మాకు నాకు న్యాచురల్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయమ్మా ఆన్లైన్లో, డైరెక్ట్ పౌడర్ చేసినవి. అవి వాడచ్చు కదా. వాటిలో అంతా కెమికల్స్ కలుపుతాయి. అవన్నీ మన చెట్లలో అయితే ఇంత ఫ్రెష్గా మనం పోసుకొని పూసుకోవచ్చు. లేదమ్మా, అసలు కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఉండే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను పదా. అట్లా కూడా వచ్చాయా కొత్తగా? అవును. అయితే చెల్లెవు నాకు BHRINGRAJ కొద్దిగా ఈరోజు వాటితోనే నీ హెయిర్కి మంచి ప్యాక్ వేస్తాను. చూడు నువ్వే ఎంత షైన్ వస్తుందో నీ హెయిర్కి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రోడక్ట్స్ అన్నీ స్టామియో బ్రాండ్ నుండి యూజ్ చేస్తున్నానండి. సో ఇందులో ఇలా మనకి రకరకాల ఫ్రెష్ ఆర్గానిక్ పౌడర్స్ దొరుకుతాయి. ఇవి స్కిన్కి కూడా అండ్ హెయిర్కి కూడా చాలా మంచిగా ఉపయోగపడే ప్రోడక్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, ఇది BHRINGRAJ పౌడర్ అనమాట. BHRINGRAJ అంటే మనకు తెలుసు కదా, గుంటగరగడాకుతో చేసే పౌడర్. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటి, మనకి జుట్టు తొందరగా గ్రే అవ్వకుండా మనకి కాపాడుతుంది అనమాట. తెల్ల జుట్టు తొందరగా వస్తుంది అనుకుంటారు కదా, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్, దానికి ఇంకా జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఆమ్లా పౌడర్ ఉంది. ఇది కూడా మనము చక్కగా మనం మిక్స్ చేసుకొని ప్యాక్లో పెట్టుకుంటే ఏంటంటే హెయిర్కి మనకి మన జుట్టు స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంట్లో ఆమ్లాలో మీకు తెలుసు కదా, ఆమ్లాలో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెయిర్ని రూట్స్ నుండి మంచిగా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. తర్వాత చూసారా హైబిస్కస్ పౌడర్. హైబిస్కస్ అంటే మందార ఆకులు అండ్ మందార పూల పౌడర్ అండి. ఇది ఎస్పెషల్లీ మందార పూలు. మందార ఆకుల్లో కన్నా మందార పూలలో జిగుటు ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ మందార పూలలో ఉన్న స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే దీనిలో ఎక్కువ మనకి కొలాజిన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది యాక్చువల్లీ ఫేస్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు అనమాట. హెయిర్కే కాకుండా ఫేస్ ప్యాక్గా కూడా ఈ మందార పౌడర్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా రీతా పౌడర్. రీతా అంటే తెలుసు కదా, కుంకుడుకాయలతో చేసేది. సో కుంకుడుకాయలు అనేవి ఎంత ఇంపార్టెంటో మన హెయిర్కి తెలుసు కదా. మనం ఈ పౌడర్ని ప్యాక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు కావాలనుకుంటే దీన్ని మనం షాంపూ లాగా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని యూజ్ చేయొచ్చు. మీరు చూసారు కదా ఇక్కడ ప్రతి ప్రోడక్ట్స్ నో యాడెడ్ కెమికల్స్ అని ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా యూజ్ చేసామండి. నేను ఒక 3 నెలలుగా ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నానండి. నా హెయిర్లో మంచి ఇంప్రూవ్మెంట్ చూసాను అనమాట. సో అందుకనే నేను ఈరోజు మా అమ్మతో పాటు మీ అందరికి కూడా ఈ ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేద్దామని నేను మీకు ఈ వీడియో తీస్తున్నాను. సో నెక్స్ట్ చూసారు కదా, ఇక్కడ ఉన్నది షికాకాయ్. షికాకాయ్ కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్ కేర్లో. సో మనము ఈ షికాకాయి ఇంకా ఈ కుంకుడుకాయ పౌడర్ ఉంది కదా, షికాకాయ అండ్ రీతా పౌడర్, ఈ రెండింటిని మిక్స్ చేసి కూడా మనం షాంపూ లాగా వాడుకోవచ్చు. మనకి షికాకాయ పౌడర్ వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి కుంకుడుకాయ పౌడర్ వల్ల హెయిర్ డ్రై అయినట్టు అవుతుంది. కొంతమందికి హెయిర్ డ్రై ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ అలాంటి వాళ్ళు షికాకాయ పౌడర్ వాడితే ఆ టెక్స్చర్ కూడా మెయింటైన్ అవుతుంది. లేదంటే రెండు మిక్స్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి హెయిర్కి. అండ్ వీటి వల్ల ఏంటంటే హెయిర్ వాల్యూమ్ పెరిగి కొంచెం హెయిర్ అనేది థిక్గా అనిపించడం కూడా ఉంటుంది. సో చూద్దాం ఫ్రెండ్స్ అసలు ఈ బ్రాండ్ ఏం క్లెయిమ్ చేస్తుందో అనేది. సో ఈ బ్రాండ్లో ఏంటి చూసారు కదా, ఈ రీతా పౌడర్, ఇది కొత్త సెట్ అనమాట. సో ఇందులో ప్రతి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఎలా వాడాలి, ఏ ఉపయోగాలు ఉన్నాయి అన్నీ దీని మీద మెన్షన్ చేస్తున్నాయండి. మీకు కావాలనుకుంటే యాక్చువల్లీ ఏం చేయొచ్చు అంటే ప్రతి వారం సండే ఉంటుంది కదా, సెల్ఫ్ కేర్ సండే, ఒక రోజైనా వారానికి ఒక రోజు మనం మన చర్మానికి మన హెయిర్కి అనేది కేటాయించడం చాలా ఇంపార్టెంట్ అండి. సో అందులో భాగంగా మన హెయిర్ కేర్లో ప్రతి ఆదివారం ఈ పౌడర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక ½ స్కూప్ ఒక బౌల్లో వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని తలకు మంచి పట్టించి ఒక అరగంట నుంచి స్నానం చేసాం అనుకోండి, చాలా మంచిగా ఉంటుంది హెయిర్. అండ్ హెల్దీ హెయిర్కి, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, ఇంకా హెయిర్ డ్రై అయ్యి చిట్లిపోయి తెగిపోతున్న అన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందండి. అలా కాదు మాకు స్పెసిఫిక్గా కావాలి అనుకుంటే, ఇప్పుడు సపోజ్ మీకు హెయిర్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఉందనుకోండి, ఇలా BHRINGRAJ పౌడర్ వాడుకోవచ్చు. లేదు మాకు హెయిర్ వాల్యూమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా హైబిస్కస్ పౌడర్ వాడుకోవచ్చు అనమాట. ఇలా సపరేట్గా కూడా తీసుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా అండి, ఇవి ఒక్కొక్క డబ్బా ఒక 100 రూపాయల లోపలే మనకి దొరుకుతాయి అనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకి అండ్ ఒక్కొక్క బాటిల్ మనకి ఒక చూసారు కదా బాగానే ఉంది అమౌంట్. సో ఇది మనం ఒక 5-6 టైమ్స్ మనం ఈజీగా ఇది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఈ 5 సెట్ కొనుక్కున్నా కూడా 500 రూపాయలకి దొరుకుతుందండి. ఎక్కడ కొనుక్కోవచ్చు, మన అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఎక్కడెక్కడ కొనుక్కోవచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. మీకు కనుక ఇష్టమైతే మీరు కొనుక్కొని యూజ్ చేయండి ఫ్రెండ్స్. రిజల్ట్స్ అయితే తప్పక చూస్తారు. సో అండ్ చాలామంది మనం భయపడుతూ ఉంటాం కదా, ఈ న్యాచురల్ హెయిర్ కేర్ ఉందా లేదా, మళ్ళీ ఏమైనా కెమికల్స్ యాడ్ చేస్తారా అట్లా అని.
అలాంటివి ఏం లేకుండా చక్కగా ఇది 100% న్యాచురల్ అండ్ షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువే అండి. ఒక 2 years వరకు వీటి షెల్ఫ్ లైఫ్ ఉంది. సో మనం జాగ్రత్తగా డ్రై ప్లేస్లో పెట్టుకుంటే 2 సంవత్సరాల వరకు కూడా వాడుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఎలా అమ్మకి ఈరోజు నేను అప్లై చేస్తున్నాను మీకు చూపించబోతున్నాను. నేను ఇవన్నిటిని మిక్స్ చేసి అమ్మకి ఈరోజు హెయిర్ ప్యాక్ వేస్తున్నాను. చూద్దాం మరి. సో చూసారా ఫ్రెండ్స్, నేను ఇలా ఒక బౌల్లోకి అన్నీ ఒక్కొక్క స్కూప్ తీసుకొని హెయిర్ నుండి అంతా పట్టిస్తున్నాను. సో ఫస్ట్ ఇదిగోండి బ్రింగ్రాజ్ తీసుకుంటున్నాను. బ్రింగ్రాజ్ మనకి అన్నీ ఈక్వల్ తీసుకోవచ్చు. మనకు ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్ హెయిర్ ప్రాబ్లం ఉంది, కన్సర్న్ ఉంది అంటే అది మనం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి 1 స్పూన్ రీతా పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ఆమ్లా కూడా తీసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ షికాకాయ్, ఇంకా 1 స్పూన్ మందార పౌడర్ తీసుకుంటున్నానండి, మందార పొడిది. సో ఇప్పుడు నేనైతే ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ని తీసుకుంటున్నాను. అవసరం అయితే మనం ఇంకా ఎక్స్ట్రా మిక్స్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఇది సరిపోతుంది. ఏదైనా కన్సర్న్ని బట్టి మనం ఎక్కువ మిక్స్ చేసుకుందాం. సో ఈ వాటర్ని కొంచెం వాటర్ పోసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకుందాం. హెయిర్ లెంత్ని బట్టి కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకోండి కావాలంటే. సో ఇది నా తలకి సరిపోయింది కానీ మా అమ్మ జుట్టుకి సరిపోదండి. సో ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనము ఏం ఉండలు లేకుండా చక్కగా తిని పేస్ట్ మిక్స్ చేసుకోవాలండి. ఈ పౌడర్స్ అన్నీ కూడా చాలా ఫైన్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇవి ఉండలు అనేది రాకుండా నీట్గానే మిక్స్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్నాక మనం హెయిర్కి అప్లై చేసుకుందాం. ఓకే, సో చూసామమ్మా, నీ హెయిర్కి ఈరోజు కండిషనింగ్ అండ్ ట్రీట్మెంట్ కోసం నేను ఈ ప్యాక్ వేస్తున్నానమ్మా. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చేసింది. సో ఇప్పుడు నేను వేసాక ఒక అరగంట సేపు ఉంచుకొని నువ్వు తలస్నానం చేశాక నీ హెయిర్ టెక్స్చర్ చూద్దు ఎలా అవుతుందో. ఈ మంచిగా స్ప్లిట్ ఎండ్స్ పోతాయి. ఇంకా ఎవ్రీ వీక్ వేసుకో అమ్మా, నీకు చాలా బాగుంటుంది, వేసుకోవడం కూడా ఈజీ. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అమ్మ హెయిర్ను చక్కగా పార్టిషన్స్ తీసుకొని మెయిన్ స్కాల్ప్ మీద పెట్టుకొని తర్వాత మిగతాది మిగిలింది రూట్ లెన్స్కి వేసుకున్నామండి. సో ఈ విధంగా అప్లై చేసుకోండి. హెయిర్ ప్రాబ్లమ్స్ వేసుకోవచ్చు అన్నవి. ఇదమ్మా మనము దీనిలో 5-6 వెరైటీస్ ఉన్నాయమ్మా. సో దాన్ని బట్టి మనకి ఈ హెయిర్ ఏ ఇష్యూస్ ఉన్న హెయిర్ ఫాల్ కానీ హెయిర్ డ్యామేజ్ కానీ లేకపోతే స్ప్లిట్ ఎండ్స్ కానీ ఏది ఉన్నా కూడా ఈ ప్యాక్ వేసుకొని చక్కగా మనము ఒక అరగంట ఉంచుకుంటే ఎవ్రీ వీక్ వేసుకుంటే అమ్మా ఒక 4 వారాల్లోనే మన హెయిర్ టెక్స్చర్లో హెయిర్ దీనిలో అంతా డిఫరెన్స్ చూడవచ్చు అమ్మా. చాలా బాగుంది. అండ్ అలా కాకుండా మామూలుగా ఇప్పుడు మనం షికాకాయ ఉన్నాయి కదా, మనకి షికాకాయ అలా మనం యూజ్ చేసుకోవడానికి కూడా డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు అనమాట. మీరు చిన్నప్పుడు నేను మందార ఆకులు, మందార పూలు, ఈ కుంకుడుకాయ బాగా దంచి దాని రసం తీసి వేడినీళ్ళు పోసి అవన్నీ తీసుకొచ్చి మీకు పూసి ఒక 1 hour నుంచి తలస్నానం పోసేదాన్ని. అప్పుడు దొరికేవాళ్ళు, మీరంతా టైం ఉండేది మనకి. ఇప్పుడు టైం లేదు, దొరకట్లేదు. అందుకని ఇప్పుడు ఇవన్నీ వాడుకొని మంచిగా మనం హెయిర్ని మంచిగా తయారు చేసుకున్నాం పన్నమాట. అప్పట్లో అయితే అండి, ఇప్పుడు చాలా కష్టం ఇలా మనకి. ఇప్పుడు కుంకుడుకాయ కానీ ఇవన్నీ మనం తెచ్చుకొని చేసుకొని ఎంత ఓపికలు ఎవరికి ఉంటున్నాయండి. ఇలాంటి వాటిలో మనం న్యాచురల్గా కొంచెం నమ్మబడిన బ్రాండ్స్ని యూజ్ చేసుకొని చక్కగా మనం అప్లై చేసుకొని మనం మంచి రిజల్ట్స్ పొందొచ్చు. ఇంతకు ముందు అనుకోండి, మాకు చిన్నప్పుడు గుర్తు సండే అంటే ఒక పెద్ద యజ్ఞం అన్నమాట. ఇంతకు ముందు మీకు ఆయిల్ మసాజ్ వీడియోలో చూపించాను కదా, చెప్పా కదా. సో అలానే బాగా కష్టపడి చేసేవాళ్ళు అనమాట. మనకి అది ప్రాసెస్ అంతా ఏంటి. ఇక ఇప్పుడైతే ఇలాంటివి దొరుకుతున్నాయి కాబట్టి ఇవి యూజ్ చేసుకొని మనం మన హెయిర్ని వాటిని చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. రూట్ లెన్స్కి హెయిర్ పైన పెట్టేశాక హెయిర్ లెన్స్కి అంతా ఇట్లా మంచిగా అప్లై చేసుకోండి. ఇంకా మనకి షికాకాయ ఉంటుంది కాబట్టి మళ్ళీ షాంపూ యూజ్ చేయదు ఫ్రెండ్స్. మంచిగా దీన్నే వాష్ చేసేసుకోండి. మీకు కావాలంటే ఒక 3 days తర్వాత 4 days తర్వాత మళ్ళీ మామూలుగా ఆయిల్ చేసుకొని హెయిర్ మీకు మామూలుగా షాంపూ యూజ్ చేసుకోండి. అయినంత వరకు ఇవి మామూలు నీళ్ళు షికాకాయ రీటా అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు షాంపూ కూడా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇది అప్లై పెట్టేసుకొని చక్కగా గోరువెచ్చని నీళ్ళు, సమ్మర్ కాబట్టి చల్ల నీళ్ళతో కూడా చేసుకోవచ్చు హ్యాపీగా.
చాలా ఇంపార్టెంట్, వేడి వేడి నీళ్ళతో చేయొద్దు ఫ్రెండ్స్, హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. అయినంత వరకు హెయిర్కి హీట్ అనేది తక్కువగా చేస్తే అంత హెయిర్ గ్రోత్ ఉంటుంది. చల్లగా ఉంది అండ్ ఇవి చాలా కూలింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయండి ఆమ్లా ఇవి. సో వీటి వల్ల మనకి చక్కగా మెదడు కూడా చల్లగా, ఈ వేడికి కళ్ళు అయితే అసలు ఎప్పుడు మండిపోతున్నట్టే ఉంది. ఇప్పుడు చల్లగా ఉంది హాయిగా. సరే ఫ్రెండ్స్, ఇంత ఈజీని అప్లై చేసుకోవడం. ఇప్పుడు ఇదంతా ముడి కట్టేసుకొని మనం ఒక అరగంట సేపు ఉంచుకున్నాక హెయిర్ వాష్ చేశాక మళ్ళీ కలుద్దాం, ఎలా ఉందో చూద్దాం. మరి అమ్మ ఎలా ఉందో ఇప్పుడు నీ హెయిర్ చూద్దాం టెక్స్చర్. ఓకే అమ్మా, చల్లగా ఉందా? నీకు ఎలా ఉంది పెట్టుకుంటే? నిద్ర వస్తుంది. చాలా రిలాక్సింగ్ ఉందండి. సో సండే ప్యాంపర్ సెషన్ లో ఇది చేసుకుంటే బాగుంటుంది. సో అమ్మ హెయిర్ అలా వాల్యూమ్ గా అనిపిస్తుంది, థిక్నెస్ అది బాగా అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు హెయిర్ డ్రై చేసేసుకుందాము. సో హెయిర్ చూసారా ఫ్రెండ్స్, ఎంత మంచి షైన్ వచ్చిందో చూసారు కదా. టెక్స్చర్ కూడా చూడండి మంచిగా అయింది, సాఫ్ట్గా హెల్దీగా ఉంది హెయిర్. సో చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మ ఎలా ఉంది హెయిర్? బాగా అనిపిస్తుందా? హెయిర్ చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే నిద్ర వస్తుంది. ఇంకొక విషయం చెప్తున్నా, మన మందార ఆకులు, మందార పూలు ఇవన్నీ తెచ్చి రుబ్బి కుంకుడుకాయ పూసుకున్నాక స్నానం అయిపోయాక బాత్రూమ్ క్లీన్ చేయడం అనేది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు అది లేకుండా హాయిగా స్నానం 2 నిమిషాలు వెళ్ళిపోయింది దాని మీద హెయిర్ మీద ఉండేది కూడా. అండ్ నువ్వు సాటిస్ఫై అయ్యావా? నీ మందార పూలు పెట్టుకుంటే ఎలా రిజల్ట్స్ ఉంటుందో? సో చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీక్ నువ్వే పెట్టాలి. సో చూసారా ఫ్రెండ్స్, మంచి హెల్దీ అండ్ షైనింగ్ అయింది హెయిర్. సో మీరు కూడా మీకు కావాలనుకుంటే ఈ ప్యాక్ యూజ్ చేసుకొని మీరు కూడా మీ హెయిర్ని హెయిర్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో ఒకవేళ మీరు కొనుక్కుందాం అనుకుంటే ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్, ఈ హెయిర్ కేర్ వీడియో మీరు ఇంతకుముందు మా ప్రీవియస్ హెయిర్ ఆయిల్ మసాజ్ వీడియో చూడకపోతే అది కూడా ఇక్కడ లింక్ చేస్తుంటాను, అది కూడా చూడండి. అలా చక్కగా మసాజ్ చేసుకొని ఇలా మంచిగా ప్యాక్ వేసుకొని అలా అప్పుడప్పుడు సెల్ఫ్ కేర్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో అందరితో షేర్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.